ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి అంటే ఆ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. అందులో ముఖ్యంగా కాంగో దేశంలో అది విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ మరణాలు కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ మృతదేహాలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ఈ చనిపోయినటువంటి వారిని అక్కడ అధికారులు అంత్యక్రియలు చేస్తున్నారు. అంటే ఆ వ్యాధి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా అక్కడే అంత్యక్రియలు చేస్తుంటే సాంప్రదాయం ప్రకారం మీరు అంత్యక్రియలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తారని చెప్పి అధికారుల మీదే వీళ్ళు వాగ్వాదానికి దిగడమే కాకుండా వాళ్ళ మీద దాడులు కూడా చేసి ఆ మృతదేహాలను ఎత్తుకొని వెళ్ళిపోయారు. నిన్న 2 మృతదేహాలను ఎత్తుకొని వెళ్ళిపోయారు, తర్వాత మరొక 6 మృతదేహాలను ఎత్తుకొని వెళ్ళిపోయారు. దాంతో అక్కడ ఆ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందేస్తుంది, ఎబోలా వ్యాధి. సో ఇంకా మరణాలు ఎక్కువైపోతున్నాయి. అక్కడ అధికారులు మామూలుగానే నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువైపోయింది. అక్కడ అధికారులు అలాగే ఉన్నారు, వైద్యులు అలాగే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు. ఇప్పుడు WHO వచ్చేసి రంగంలోకి దిగింది. ఇప్పటికీ అక్కడ మరణాలు పెరిగిపోయాయి. ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎబోలా వ్యాధి ఈ మొన్న వచ్చింది కాదంట, అది 2 నెలలు 3 నెలల క్రితమే వచ్చింది. దాన్ని వీళ్ళు గమనించలేకపోయారు. దానివల్ల ఈ మరణాలు ఎక్కువైపోతున్నాయి. పైగా ఇప్పుడు ఈ అంత్యక్రియల కోసం వీళ్ళు తీసుకువెళ్తున్నారు కదా, ఈ తీసుకెళ్తున్నటువంటి వారికి కూడా సగానికి సగం పైగా ఎక్కువ మందికి వ్యాధి వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా ఇప్పుడు ఆసుపత్రిలో ఎక్కువ మంది చేరిపోతున్నారు. అయినా సరే అక్కడ చేరినటువంటి దీని ప్రకారం అక్కడ కరెంట్ ఉండదు, అంత జనరేటర్ల మీద నడడం వల్ల రోజుకి 20 నుంచి 22 మందికి మాత్రమే అక్కడ టెస్టులు జరుగుతున్నాయి. ఆ పరిస్థితి మనకు తెలిసిందే కదా. పైగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడికి ఇవ్వాల్సినటువంటి ఆ నిధులన్నీ ఆపేశాడు. కోత అంటే భారీ కోత. కేవలం ఇవ్వాల్సిన దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తున్నాడు. అంటే 100%కి 30%, 20% ఇస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కిట్లు ఏవి రావడం లేదు. WHO వచ్చేసి అమెరికాతో మళ్ళీ మాట్లాడి మీరు నిధులు విడుదల చేయండి అని చెప్తుంది. ట్రంప్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో విడుదల చేస్తాడా? అస్సలు విడుదల చేయడు. పైగా ఇరాన్తో యుద్ధం అటు తెగట్లేదు ఇటు తెగట్లేదు అని ఆ కోపంలో ఉన్నాడు, ఆ చిరాకులో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క మృతదేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. పైగా వైరస్ కూడా వ్యాప్తి ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పటికే భారతదేశం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. కానీ మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి.